హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో జిన్వు మొత్తానికి కొత్త గిల్డ్ని క్రియేట్ చేసి మూడో మెంబర్ కింద ఎవరిని చేర్చుకోవాలా అని చూస్తుండగా చాహైన్ వాళ్ళ గిల్డ్లో జాయిన్ అవ్వడం కోసం ఈగ్రిస్తో పోరాడమే కాకుండా తన శక్తిని నిరూపించుకోవడానికి తన శక్తి అంతా ఉపయోగించి బేరుతో కూడా ప్రాణాలకి తెగించి పోరాడుతుంది. దానితో అసలు ఇంకా సరిగ్గా ఫామ్ అనే గిల్డ్ కోసం ఇంతలా ప్రాణాలకు తెగించి మరి ఎందుకు పోరాడుతున్నావు అని అడగడంతో చాహైన్ జిన్వుకి ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేస్తుంది. కట్ చేస్తే నైట్స్ గిల్డ్ వాళ్ళ ఏరియాలో చాలా పెద్ద ఏరంగేట్ ఫామ్ అవ్వడంతో దానిని క్లియర్ చేయడం కోసం జిన్వు సాయాన్ని కోరతారు. దానితో జిన్వు దానికి ఒప్పుకొని వాళ్ళతో డీల్ కూడా కుదుర్చుకుంటాడు. కానీ ఇదే టైంలో జినా కాలేజ్లో ఒక గేట్ బ్రేక్ అయ్యి అందులో నుంచి మాన్స్టర్లు బయటకు వస్తాయి. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ని అయితే చూసేద్దాం. అన్నిటికంటే ముందుగా లాస్ట్ ఎపిసోడ్లో బ్లీచ్ ఫ్యాన్స్కి ఒక గేమ్ అనౌన్స్ అవ్వడమే సూపర్ న్యూస్ అనుకుంటే దానిని మించిన న్యూస్ వచ్చింది. బ్లీచ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న బ్లీచ్ 1000 Year బ్లడ్ వార్ సీజన్ 3 అక్టోబర్లో రిలీజ్ అవ్వబోతుందని యానిప్లెక్స్ వాళ్ళు ఒఫీషియల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. నేనైతే సీజన్ 3 కోసం చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నా. ఇకపోతే ఒకప్పుడు మంచి పాపులారిటీని సంపాదించుకున్న యానిమే ఫెయిరీ టేల్ మళ్ళీ సరికొత్త సీజన్ ఫెయిరీ టేల్ 100 Year క్వెస్ట్తో తిరిగి వచ్చేసింది. మీకోసం ఇంకొక సూపర్ న్యూస్ ఏంటంటే ఈ యానిమేని మ్యూస్ ఏషియా వాళ్ళు ఫ్రీగా యూట్యూబ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకా చాలామంది కామెంట్స్లో నారుటో ఫిల్లర్ 4 గురించి అడుగుతున్నారు. సో దానికోసం మనందరికీ తెలిసిన అకాట్స్కి ఎలా ఫామ్ అయిందో చెప్పే అకాట్స్కి ఫార్మేషన్, లేకపోతే నారుటో ఫస్ట్ మూవీ నింజా క్లాష్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ స్నో, లేకపోతే కకాషి ఫేస్ని రివీల్ చేసే కకాషీస్ ట్రూ ఫేస్. వీటిలో మీకు ఫిల్లర్ 4గా ఏ ఫిల్లర్ కావాలో మన కమ్యూనిటీలో ఆల్రెడీ పోల్ పెట్టా, కాబట్టి వెళ్ళి ఓట్ చేసేయండి. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక అద్భుతమైన ఇసికాయ్ యానిమే. మంచి డ్రామా ఇంకా క్లీన్ యానిమేషన్స్తో యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు కళ్ళు చెదిరిపోయే విజువల్స్తో ఈ యానిమేని ద బెస్ట్ ఇసికాయ్ యానిమే అనొచ్చు. ఈ యానిమే పేరు ముషోకు టెన్సే లేదా జాబ్లెస్ రీఇన్కార్నేషన్. ఈ యానిమే ఇప్పటి వరకు 2 సీజన్లని కంప్లీట్ చేసుకుంది. ఇవి తెలుగులో లేకపోయినా మీరు ఒక మంచి ఇసికాయ్ యానిమేని చూడాలనుకుంటే ఇది కంప్లీట్గా మ్యూస్ ఏషియా అనే యూట్యూబ్ ఛానల్లో కూడా అవైలబుల్గా ఉంది, కాబట్టి వెళ్ళి చూసేయండి. ఈ కథలో హీరో గతంలో జరిగిన కొన్ని విషాదకరమైన అవమానాల వల్ల పూర్తి ఇంట్రోవర్ట్గా మారిపోతాడు. కానీ తన సరికొత్త జీవితంలో అలా ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్న తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఆల్రెడీ చూసిన వారు ఎవరైనా ఉంటే మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే జిన్నా స్కూల్లో గేట్ బ్రేక్ అవ్వడంతో అక్కడున్న 3 స్టూడెంట్స్ని కిరాతకంగా చంపి ఆ మాన్స్టర్స్ గేట్లో నుంచి బ్రేక్ అవ్వడంతో అవి హైయార్క్లని మించిన గ్రేట్ ఆర్క్ మాన్స్టర్స్ అని రివీల్ అవుతుంది. వీటికి మనుషులంతా తెలివి లేకపోయినా వేటాడడం వీటి స్పెషల్ స్కిల్ అని, రక్తం వాసన వేళల్లో ఎక్సైట్మెంట్ని పెంచుతుందని మనకి రివీల్ అవుతుంది. అలా బయటకొచ్చిన మాన్స్టర్స్ వాళ్ళు వచ్చిన చోటంతా వాళ్ళు వేటాడే మనుషులతో నిండిందని తెలుసుకుంటారు. దానితో ఇక వాళ్ళ వేట మొదలెట్టడానికి డిసైడ్ అయ్యి వాళ్ళ మిగిలిన సోదరులందరినీ కూడా పిలవమంటారు. ఇదే టైంలో వాళ్ళ స్కూల్లో ఆనందంగా గడుపుతున్న స్టూడెంట్స్పై ఆ మాన్స్టర్స్ తలుపులు బద్దలు కొట్టుకొని దూసుకొచ్చి అసలేం జరుగుతుందా అని షాక్లో ఉన్న పిల్లలపై కిరాతకంగా విజృంభిస్తాయి. కట్ చేస్తే ఇదే టైంలో నైట్ స్కిల్తో రైడ్కి వెళ్ళడానికి వచ్చిన మన హీరో జిన్వుని చూస్తాం. అక్కడుంది కలెక్షన్ టీం, ఇంకో పక్కుంది మైనింగ్ టీమా, ఎదురుగా 13 ఏ ర్యాంక్ ఇంకా 20 బి ర్యాంకులతో ఉంది అసాల్ట్ టీం. వీళ్ళ దగ్గర ఇంతమంది ఏ ర్యాంకులు ఉన్నారా? అందుకే దీనినే అన్ని గిల్డ్స్ కంటే ఎక్కువ ఏ ర్యాంక్స్ ఉన్న గిల్డ్ అంటారు.
అని జిన్వు ఆలోచిస్తుండగా జిన్వుని తన ఫ్యాన్స్ చుట్టుముట్టేస్తారు. జీజు ఐలాండ్లో అదరగొట్టేశారు. అంతమంది బ్లాక్ సోల్జర్స్ని ఎలా సమన్ చేశారు? మిస్టర్ సాంగ్ జిన్వు, ఈరోజు రైడ్లో మీరే లీడ్ తీసుకోబోతున్నారా? హే హే హే, ఇప్పుడే వచ్చిన సాంగ్ గారికి ఇబ్బంది కలిగించకండి. నా పేరు హ్యోంగ్ ఏరిమ్. నేనే నైట్ స్కిల్డ్ అటాక్ టీమ్కి మెయిన్ హీలర్ని. ఏదైనా కానీ లీడ్ తీసుకునే మీరు, హీలర్ అయిన నేను కలిసి పనిచేయాలి కదా. నువ్వు ఇంకా వీళ్ళకి ఏం చెప్పలేదా? పర్లేదులే, ఇప్పుడు చెప్తాలే. పార్క్ జాంగ్సు అనే నేను ఈ రైడ్లో లీడర్గా ఉంటాను. గిల్డ్ మాస్టర్, మళ్ళీ మీరేనా? కానీ మన కోసం హంటర్ సాంగ్ జిన్వు వచ్చారు కదా. నేను ఇంకా మిస్టర్ సాంగ్ పోరాడడం చూద్దాం అనుకున్నా. హంటర్ సాంగ్ జిన్వు మనకి వెనక నుంచి కాపలా కాస్తూ మనం సురక్షితంగా ఉండేలా చూసుకుంటారు. అలా మొత్తానికి ఇంట్రడక్షన్స్ అవ్వడంతో రైడ్కి సమయమైందని మొత్తానికి రైడ్ని మొదలు పెడతారు. కట్ చేస్తే ఇదే టైంలో ఎవరో హంటర్ అసోసియేషన్ కాల్ సెంటర్కి కాల్ చేస్తారు. ఇది హంటర్స్ అసోసియేషనేనా? అవును, చెప్పండి, మీకు నేను ఏ విధంగా సహాయపడగలను? ఇప్పుడు మా స్కూల్లో బయట చాలా మాన్స్టర్స్ ఉన్నాయి. బయట అంటే డంజన్ బ్రేక్ అయిందా? మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను బాత్రూంలో దాక్కున్నా. నేను ఇందాక నా ఫ్రెండ్తో ఉన్నా. కానీ నా ఫ్రెండ్ని అక్కడ ఎన్ని మాన్స్టర్స్ ఉన్నాయి? అవి దగ్గరలో ఉన్నాయా? లేదు, నాకు తెలీదు. నాకు చాలా కేకలు వినిపిస్తున్నాయి. నేను ఇప్పుడు చనిపోతానా? దయచేసి కొంచెం శాంతించి నేను చెప్పేది విను. మా హంటర్స్ ఇప్పుడు అక్కడికి బయలుదేరారు. మా హంటర్ స్టూడెంట్స్ అందరినీ కాపాడతారు. కాబట్టి భయపడకుండా ఎక్కడైనా దాక్కో. నీకు అర్థమైందా? నిజంగానా? అయితే నేను బతుకుతానా? ఆ మాన్స్టర్స్ చూడ్డానికి ఎలాగున్నాయో వివరించగలవా? వాటిని ముందు టీవీలో చూసా. అవి వాటి పేరేదో ఉంటుంది. అవి ఎలా కనిపిస్తాయి? అవి ఏ రకమైన మాన్స్టర్స్? చూడ్డానికి అవి ఎలా ఉన్నాయి? వాటి శరీరం చూడ్డానికి మనుషుల్లాగే ఉంది, కానీ వాటి ముఖాలు అసహ్యంగా ఉన్నాయి. అవి పూర్తిగా పచ్చ రంగులో ఉన్నాయి. వీల్లేదు, అవి ఆర్క్సా? నువ్వు చూసిన మాన్స్టర్ ఆర్క్లా? అవును, అవి ఆర్క్సే. ఇది చాలా ప్రమాదం. త్వరగా అక్కడి నుంచి పారిపో. ఆర్క్లు వాసనని పసిగట్టగలవు. కాపాడండి, నాకు చావాలని లేదు. కాపాడండి, దయచేసి ఎవరైనా కాపాడండి. అలా అందరిపై ఆర్క్ మాన్స్టర్స్ విజృంభించడంతో స్టూడెంట్స్ అందరూ భయపడుతూ స్కూల్ నుంచి బయటికి పరిగెడతారు. వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది స్కూల్లోనే ఉన్నా వాళ్ళని హంటర్స్ కాపాడతారులే అని ముందు వాళ్ళ ప్రాణాల్ని కాపాడుకోవడానికి పారిపోతారు. దానితో స్కూల్లో మనుషుల్ని వేటాడుతున్న ఆర్క్లు సగం మంది పారిపోయారని, మిగిలిన వాళ్ళని తప్పించుకోనివ్వకుండా బయటికి వెళ్ళే దారులన్నీ మూసి ఒక్కో ఫ్లోరు ఎక్కుతూ అందరినీ చంపడానికి డిసైడ్ అవుతారు. దానితో వాళ్ళ ప్రాణాలకి భయపడి క్లాస్ రూమ్లలో కుర్చీలు బల్లలు అడ్డుపెట్టి దాక్కున్న స్టూడెంట్స్ అందరినీ ఆ ఆర్క్ మాన్స్టర్ వాటిని బద్దలు కొట్టుకొని వచ్చి అసలు ఏమాత్రం జాలి చూపించకుండా నరికి చంపుతారు. అలా వాళ్ళు చేరుకున్న ఒక క్లాస్ రూమ్లో సడన్గా మ్యాజికల్ ఎనర్జీని ఫీల్ అవుతారు. ఆ రూమ్లోనే జిన్వు సిస్టర్ జినా ఉంటుంది. అన్నయ్య, నన్ను కాపాడడానికి అన్నయ్య వస్తాడు అని జిన్నా భయపడుతూ ఉంటుంది. దానితో తన పక్కనున్న ఫ్రెండ్, నేనొక ఈ ర్యాంకే అయినా నేను కూడా ఒక హంటర్ని. వీళ్ళందరినీ నేనాపుతా. వాళ్ళు నిన్ను చంపేస్తారు. ఎనర్జీ వస్తుంది ఆ మనిషి నుంచేనా? కాదు, అంతకంటే చాలా ఎక్కువ మ్యాజికల్ ఎనర్జీ వస్తుంది. తన పక్క నుంచి. ముందు చావాల్సింది ఈ అమ్మాయి అంటూ ఆ మాన్స్టర్ ఫుల్ పవర్తో జిన్నాని అటాక్ చేయబోతుంటే భయంతో జిన్నా ఇంకా తన ఫ్రెండ్ కళ్ళు మూసుకుంటారు. ఏం జరగకపోవడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళు చూసింది వాళ్ళని అటాక్ చేయబోతున్న మాన్స్టర్ని జిన్వు షాడో అయిన హైయార్క్ ఆపడం.
అలా మన జిన్వు హయ్యార్క్ తన పిడికిలి బిగించి ఫుల్ పవర్తో వాడి మొఖం మీద ఒక్క గుద్దు గుద్దితే వాడేకంగా బిల్డింగ్ని బద్దలు కొట్టుకొని ఏదో 6 కొట్టినట్టు ఎగిరిపోతాడు. దెబ్బకి మిగిలిన ఆర్క్ మాన్స్టర్స్ అన్నీ భయపడతాయి. ఎందుకంటే వాళ్ళు చూసింది జీనాకి కాపలా కాస్తుంది 1 కాదు 2 కాదు 3 హయ్యార్క్లు. అన్నయ్య ఇక్కడికి వచ్చాడా? కట్ చేస్తే ఇదే టైంలో జిన్వు ఎంటర్ అయిన డెంజన్లో 2 తలలున్న పెద్ద ఓగర్ మాన్స్టర్ ప్రత్యక్షమవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతారు. దానితో ఆ మాన్స్టర్ తన గొడ్డలితో అటాక్ చేయబోతుంటే జాంగ్సు తన శక్తంతా సేకరించి ఒక షీల్డ్ని ఫామ్ చేసి అంత స్పీడ్గా వస్తున్న ఆ మాన్స్టర్ అటాక్ని ఆపుతాడు. దానితో ఇక లేట్ టైం చెయ్యకుండా తన గిల్డ్ మెంబర్ దూసుకెళ్తూ అటాక్ చేసి ఆ 2 తలల మాన్స్టర్ కళ్ళని పొడి చేస్తాడు. అంతటితో ఆగకుండా వెంటనే ఇంకో టీమ్మేట్ తన గొడ్డలితో దూసుకొస్తూ ఆ మాన్స్టర్ చేతుల్ని నరికితే ఇక ఆ మాన్స్టర్ కథ ముగించడానికి గిల్డ్లో ఉన్న మేజ్ హంటర్స్ అందరూ వాళ్ళ స్పెల్స్తో అటాక్ చేసి ఆ మాన్స్టర్ని మాడి మసి చేస్తారు. దానితో ఆ మాన్స్టర్ కుప్పకూలి పడిపోతుంది. కట్ చేస్తే జాంగ్సు ఇదంత మంచిది కాదు, 2 తలలున్న ఆగర్ లాంటి మాన్స్టర్ టెన్షన్ మొదట్లో రాకూడదు. ఇలాంటి మాన్స్టర్ బాస్ అయితే అది సమస్య కాదు, కానీ ఎంట్రన్స్ దగ్గర ఇది ఏర్పడిందంటే ఈ టెన్షన్ మొత్తం చావులేని అన్డెడ్ మాన్స్టర్స్ ఉంటాయి అనడంతో వాళ్ళ ఎదురుగా ఎన్నో అన్డెడ్ మాన్స్టర్స్ ప్రత్యక్షమవుతాయి. కానీ వచ్చిన ఆ మాన్స్టర్స్ ఏదో భయంకరమైన ఎనర్జీని ఫీల్ అవ్వడంతో అటాక్ చెయ్యాలా వద్దా అన్నట్టు మొహమాట పడుతుంటాయి. ఇవేంటి ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టు మొహమాట పడుతున్నాయి? సహజంగా అయితే మనుషులు కనబడగానే అటాక్ చేసేస్తాయి కదా. చూస్తుంటే వాటి రియాక్షన్ కూడా దేనినో చూసి భయపడుతున్నట్టున్నాయి. వీళ్ళన్నిటికన్నా కష్టమైన ఎయిర్ అండ్ టెన్షన్ అన్నారని చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఇక్కడికి వచ్చా అనుకుంటుండగా సడన్గా జిన్వు ఏదో ఫీల్ అవుతాడు. తన చెల్లి జీనా అపాయంలో ఉందని తెలుసుకోవడంతో సడన్గా జిన్వు చాలా సీరియస్ అయిపోతాడు. నేను ఇక వెళ్ళాలి, నాకు ఒక అర్జెంట్ పని ఉంది. మీరు అసలు ఏమంటున్నారు మిస్టర్ సాంగ్? మీరు లేకపోతే మేమందరం చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది, మీకు అర్థమవుతుందా? సరే అయితే ఒక పని చేస్తా, మీరు నన్ను ఎంత నమ్ముతున్నారో అంతే నమ్మకం ఉంచగలిగే ఒకరిని పిలుస్తా, వాడిక్కడ విషయం చూసుకుంటాడు. అసాధ్యం హంటర్ సాంగ్, అది చీచు ఐలాండ్లో ఉండే యాంట్లలో ఒకటి కదా. వీడిని మీరు గుర్తుపట్టారు కాబట్టి ఇక వివరించాల్సిన అవసరం లేదనుకుంటా. ఇక్కడ వీడు నా స్థానం తీసుకుంటాడు. బేరు, మనుషుల్ని కాపాడు. మరి మనుషులు కాని వారిని ఏం చెయ్యమంటారు ప్రభు? నీకు నచ్చింది చెయ్యి అని చెప్పి ఇక ప్రమాదంలో ఉన్న తన చెల్లిని కాపాడడానికి తన దారికి అడ్డుగా ఉన్న ఎన్నో అన్డెడ్ మాన్స్టర్స్ని ఇక నా దారికి అడ్డులేకండి అని దూసుకొస్తున్న జిన్వుని చూసి ఆ అన్డెడ్ మాన్స్టర్స్ అన్నీ మోకరిల్లడంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని జిన్వు ఆశ్చర్యపోతాడు. ఒకవేళ తను ఈ డెంజన్లో ఉన్న బాస్ కన్నా బలమైన నెక్రోమాన్సర్ కావడం వల్ల అనుకున్న ఏదైతే ఏంటి అంటూ కేసల్ని సమన్ చేసి గాలిలో ఎగురుకుంటూ దూసుకెళ్తాడు. దానితో బయట నుంచి గేట్ని గమనిస్తున్న జనమంతా ఒక్కసారిగా నోర్లెల్లబెట్టుకొని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే హఠాత్తుగా ఆ గేట్లో నుంచి ఒక పెద్ద డ్రాగన్తో మన జిన్వు ఎంట్రీ ఇచ్చి దూసుకుంటూ పోతాడు. క్యాసిల్, నా చెల్లి దగ్గరికి పద, ఫుల్ స్పీడ్ అంటూ తన డొమైన్ ఆఫ్ మోనార్క్ స్కిల్ని వాడి కేసల్ స్టాట్స్ని 50% పెంచుతాడు. ఇదే టైంలో జిన్నా స్కూల్లో పిల్లలందరూ షాక్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చూసింది వాళ్ళని అటాక్ చేయడానికి వచ్చిన ఆ ఆర్క్లని జిన్నా నుంచి వచ్చిన హై ఆర్క్లు ముక్కలుగా నరికేయడమే కాకుండా ఇంకొక హై ఆర్క్ తన 2 చేతులతో 2 ఆర్క్ మాన్స్టర్లని పట్టుకొని ఓవరా మాస్గా నేల కంటించి భూస్థాపితం చేస్తుంది. ఆ మాన్స్టర్లు మనల్ని కాపాడుతున్నాయా
అని అందరూ ఆశ్చర్యంలో ఉంటే వాళ్ళని చూసిన జిన్నా మాత్రం అన్నయ్య ఇక్కడికి వచ్చాడా అని అడుగుతుండగా ఆ హయ్యార్క్ జిన్నాని వెనక్కి జరగమని జిన్నాతో తలుపు వైపు చూడమంటుంది. దానితో జిన్నా చూసింది వాళ్ళ వైపుగా ఇంకా ఎన్నో ఆర్క్ మాన్స్టర్లు రావడం. కట్ చేస్తే గేటు పూర్తిగా పగిలిపోయినట్టు ఆ ఆర్క్లు డంజన్ బాస్కి తెలియజేస్తాయి. నేనే గురోక్టారు, ఈ రెడ్ ప్లేట్ ట్రైబ్కి అధిపతిని. ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు. గురోక్టారు, కొంతమంది హయ్యార్క్ యోధులు మనుషులకి సాయం చేస్తున్నారు. హయ్యార్క్లా? ఎంతమంది? 3. గ్రేట్ ఆర్క్ యోధులు కేవలం 3 హయ్యార్క్లని ఓడించలేకపోతున్నారా? సిగ్గుచేటు. దారి చూపించండి. ఇక వాళ్ళని బలి చేసే సమయం వచ్చింది. ఇదే టైంలో జిన్వు ఏ ర్యాంక్ డంజన్లో వదిలిన యాంట్లు అటాక్కి సిద్ధమవుతాయి. ఆ మాన్స్టర్లు మనల్ని ఒక్క సెకండ్ శత్రువులుగా చూశాయంటే ఇక్కడ వరకు వచ్చాక రేడ్ని ఆపలేం. ఒకవేళ ఆపామంటే బయటున్న రిపోర్టర్స్తో డీల్ చేయడం కష్టమవుతుంది. అవును, కొన్ని సమన్లకి భయపడి రేడ్ని ఆపే ప్రసక్తే లేదు. పదండి ముందుకు వెళ్దాం అనుకుంటుండగా సడన్గా తన ముందు బేరు ప్రత్యక్షమైతే దెబ్బకి జాంగ్సు ప్యాంటు తడిపేసుకుంటాడు. పదండి వెళ్దాం. ఏంటిది నన్ను ఎలా చూస్తుంది? మనం వెళ్దామా సార్ అంటుండగా ఒక్క సెకండ్లో బేరు మాయమైతే అదెక్కడికి వెళ్ళింది అని జాంగ్సు అనుకునేలోపు మళ్ళీ తన ఎదురుగా ప్రత్యక్షమయ్యి పడిపోయిన జాంగ్సు దగ్గర ఏదో పడేసి మళ్ళీ వెంటనే తిరిగి వెళ్ళిపోతుంది. అన్నా, మీరు బానే ఉన్నారా? గిల్డ్ మాస్టర్, మనం ఆ మాన్స్టర్స్ వెనక వెళ్ళాలా? నేను బానే ఉన్నా, కానీ ముందు అది నా కాళ్ళ దగ్గర ఏదో పడేసిందే. వామ్మో, ఇది డెత్ నైట్ పుర్రే కదా! చాలా హై ర్యాంక్ ఉన్న మాన్స్టర్ తలని ఒక్క సెకండ్లో లేపేసిందా అన్నట్టు. ఇవింత బలంగా ఉన్నాయంటే మీ అందరికీ హై ర్యాంక్ మాన్స్టర్స్ నుంచి లభించే మ్యాజిక్ కోర్స్ ఎంత ఖరీదైనవో తెలుసు కదా. ఇంకా మీరు వెనక్కి వెళ్దామనుకుంటున్నారా? గిల్డ్ మాస్టర్, మీరు అక్కడేం చేస్తున్నారు? త్వరగా రండి, లేకపోతే మిమ్మల్ని వదిలి మేము వెళ్ళిపోతాం. అన్నా, ఇంకెంతసేపు అక్కడే కూర్చొని ఉంటారు? ఓరి ఎదవల్లారా, మీరు నాకంటే ఫాస్ట్గా ఉన్నారు కదరా. ఇదే టైంలో తిరిగి జినా స్కూల్లో గురోక్టారు జినాకి కాపలా కాస్తున్న హయ్యార్క్లని ఈజీగా ఓడిస్తుంటాడు. ఆర్క్లపై ఉండే టాటూలు వాళ్ళ విజయాలకి గుర్తులు. ఇప్పటి వరకు ఎంతమందిని చంపామనే దానికి సాక్ష్యం. చూస్తుంటే మీరు కూడా కొంతమందిని చంపినట్టున్నారు. కానీ ఇదేనా మీ సత్తా అంటూ ఫుల్ స్పీడ్లో తన కత్తితో అటాక్ చేయబోతుంటే ఒక హయ్యార్క్ దానిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. అబ్బో, నా అటాక్నే ఆపడానికి ప్రయత్నించావా? కానీ నువ్వు దానిని ఆపే ఛాన్సే లేదు అంటూ ఆ హయ్యార్క్ని నరికేస్తాడు. కానీ అవి జిన్వు షాడోలు కావడంతో మెల్లగా తిరిగి రీజనరేట్ అవుతాయి. అదేమైనా స్పెల్ వల్ల? ఎన్నిసార్లు వాళ్ళని నరికినా మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తున్నారు. నేను వాళ్ళని ఈజీగా ఇంకో 100 కాదు 1000 సార్లు చంపగలను. కానీ నా తలలో చంపు చంపు చంపు, మనుషుల్ని చంపు. సమయం గడిచే కొద్దీ ఈ గోల ఇంకా ఎక్కువవుతుంది. అవి ఒకరి మ్యాజిక్ వల్ల తిరిగి వస్తున్నట్టయితే వాళ్ళని కంట్రోల్ చేస్తున్న వాళ్ళని, వాళ్ళు తిరిగి రావడానికి కారణమైన వాళ్ళని చంపాలి. ఆ అమ్మాయిని, వాళ్ళ వెనకున్న ఆ అమ్మాయిని పట్టుకోండి. ఆ హయ్యార్క్లపై ఆపకుండా దాడి చెయ్యండి. అవి రీజనరేట్ అవుతుండగా ఏం చెయ్యలేవు. వాటిని దాడి చేస్తూ కదలకుండా చెయ్యండి అనడంతో తన మనుషులు ఆపకుండా దాడి చేస్తూ షాడో ఆర్క్లని ఆపుతారు. జినా, త్వరగా పద, ఇక్కడ ప్రమాదం అని జినాని కాపాడదామనుకునే లోపు గురోక్తారు జినాని పట్టుకుంటాడు. నేననుకున్నట్టే అది నువ్వేనే. నీ నుంచి వస్తున్న మ్యాజిక్ ఎనర్జీని నేను స్పష్టంగా ఫీల్ అవ్వగలుగుతున్నా. ఇక చావు
అంటూ ఒక రాక్షసుడిలా నవ్వుతుంటే సడన్గా బయట నుంచి తన వైపుగా దూసుకొస్తున్న మ్యాజిక్ ఎనర్జీని ఫీల్ అవ్వడంతో షాక్ అవుతాడు. దెబ్బకి ఎంత భయపడతాడంటే భయంలో తెలియకుండానే జినాని కూడా వదిలేస్తాడు. జినా, నువ్వు బానే ఉన్నావా? ఇంకా వేగంగా తన వైపుగా దూసుకొస్తున్న ఆ ఎనర్జీని ఫీల్ అయిన గురోక్తారు, ఏదో మన వైపు దూసుకొస్తుంది, ఏదో భయంకరమైనది అంటుండగా ఒక్కసారిగా ధడేల్మని ఆ బిల్డింగ్ గోడని పగలగొట్టుకొని ప్రమాదంలో ఉన్న జిన్నా తలపై ఒక్క సెకండ్లో తన చెయ్యి పెట్టి, ఇక నీకేం కాదు, నేనొచ్చేసా. జిన్వు ఎంటర్ అవ్వడం చూసిన బాస్ దెబ్బకి వెనక్కి తగ్గి భయపడిపోతుంటాడు. నాకు తెలిసి ప్యాంటు కూడా తడిపేసుకొని ఉంటాడు. ఎందుకంటే తను చూసింది ఒక పెద్ద డ్రాగన్తో మా సెంట్రీ ఇచ్చిన మన జిన్వు విశ్వరూపాన్ని. నేనే గురోక్తారు, రెడ్ బ్లేడ్ ట్రైబ్కి అది. రేయ్, నువ్వు నోరు మూసుకొని అక్కడే ఆగు, ఇక నీకేం కాదు, నేను వచ్చేసా కదా. అన్నయ్యా, లేట్ అయినందుకు నన్ను క్షమించు. దానితో అందరూ క్షేమంగా ఉన్నారా లేదా అని జిన్వు కన్ఫర్మ్ చేస్తుండగా జిన్వు ఎంత కోపంగా ఉన్నాడో ఫీల్ అయిన జిన్నా ఫ్రెండ్ భయపడిపోతుంది. తన చెల్లి అంతగా భయపడి ఏడవడం చూసిన జిన్వు ఇక కోపంతో రగిలి తన ఆర్మీని సమన్ చేస్తాడు. ఏ క్రిస్, జినాని చూసుకో, మిగిలిన అందరూ స్టూడెంట్స్ని జాగ్రత్తగా కిందకి తీసుకెళ్ళండి. జిన్వుని చూసిన మాన్స్టర్స్ భయంతో గజగజ వణికిపోతుంటే, మిమ్మల్ని కదలద్దని చెప్పా కదా. అలా జిన్వు షాడో సోల్డియర్స్ కైసల్ సాయంతో స్టూడెంట్స్ని మెల్లగా కిందకి చేరుస్తుంటారు. నాకిప్పుడు అర్థమయ్యింది, ఆ చావులేని హైయార్క్లు వీడి సోల్డియర్స్. అసలు నువ్వు ఎవరు, మా భాష ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అడుగుతున్నా జిన్వు ఏం మాట్లాడకుండా వాళ్ళని చంపాలనే కోపంతో రగిలిపోవడం చూసి వాడిపై దాడి చెయ్యండి అని చెప్పడంతో తన మనుషులు అటాక్ చేయడానికి జిన్వుపై దూసుకొస్తే అటాక్ చేయబోతున్న ఆ మాన్స్టర్ వేళ్ళని జిన్వు పట్టుకొని నల్లిపేస్తాడు. నొప్పితో ఆ మాన్స్టర్ అరుస్తుండగానే ఆ మాన్స్టర్ చేతిని పట్టుకొని తిప్పి నేలకేసి బాది తన పూర్తి శక్తితో ఆ మాన్స్టర్ తలని తొక్కి పగలగొడతాడు. గ్యాప్ ఇవ్వకుండా ఇంకో 2 ఆర్కులు దూసుకొస్తుంటే జిన్వు తన రూలర్స్ హ్యాండ్ స్కిల్ని యాక్టివేట్ చేసి 2 మాన్స్టర్లని గాల్లోకి ఎగరేసి తన ఫుల్ పవర్తో పిడికిలి బిగిస్తూ ఆ 2 మాన్స్టర్లని గుజ్జు గుజ్జు కింద నల్లిపేస్తాడు. ఇంకా తన కోపం ఏమాత్రం తీరని జిన్వు మీదకి ఎన్నో మాన్స్టర్స్ అరుస్తూ దూసుకొస్తుంటే కోపంలో ఉన్న జిన్వు చేసే ఒక్కో అటాక్కి దెబ్బకి ఆ మాన్స్టర్స్ పాట్లే కనిపించకుండా మాయమైపోతాయి. జిన్వు చెయ్యల రక్తంతో నిండడంతో ఒక్క సెకండ్లోనే ఎన్నో ఆర్క్ మాన్స్టర్స్ని ఓరా మాస్గా అంతం చేసిన మన హీరో జిన్వుని చూస్తాం. దానిని చూసి ఆ బాస్ ఆర్క్ గాడు ప్యాంటు తడుపుకుంటూ ఉండగా జిన్వు తన రూలర్స్ హ్యాండ్ స్కిల్ యాక్టివేట్ చేసి వాడి తలని గోడకేసి బాది గోడ కంటించేస్తాడు. అలా జిన్వు తన తల తిప్పి చుట్టూ చూస్తే తను చూసింది ఆ మాన్స్టర్స్ చేసిన విధ్వంసం, ఇంకా ఎంతోమంది పిల్లల చావులు. ఎందుకని ఇలా చేశారు? ఎందుకని మీరు మనుషుల్ని ఇంత కిరాతకంగా చంపాలనుకుంటున్నారు? మా తలలో ఎప్పుడు మనుషుల్ని చంపమనే గొంతు వినిపిస్తుంటుంది. మరి నా విషయంలో వినిపించట్లేదా? నన్ను చంపమని ఆ గొంతు మీకు చెప్పట్లేదా? క్షమించు, నన్ను క్షమించు. నాకు సమాధానం చెప్పు, నన్ను చంపమని నీకు ఆ గొంతు చెప్పట్లేదా? నన్ను క్షమించు. అర్థమైంది. అయితే అనుకున్నట్టే నీ దృష్టిలో కూడా నేను మనిషిని కాదు. సరే, అదొదిలే, నేను నిన్ను క్షమిస్తా. కానీ తప్పుగా అనుకోకు, నేను నిన్ను క్షమించబోయే ఈ ప్రాసెస్ ఎంతో భయంకరంగా ఉండబోతుంది అని వాడిని ముక్కలుగా నరికి వాడి రక్తాన్ని కళ్ళ చూస్తాడు.
ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, あれはこのハマルに頼まれてたお祝いのメッセージを思いつくまでのことだから。 ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ ఎవరిది అని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ మన నారుటోని మొట్టమొదటిగా గుర్తించిన, నారుటో తన పెళ్లిలో తన తండ్రి స్థానాన్ని ఇచ్చిన, నారుటోకి మొట్టమొదటి టీచర్గా పాఠాలు చెప్పిన ఇరుకా ఉమినో. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, ఓయ్ ఆగవే, నీకు వీటి ఖరీదెంతో తెలుసా? స్పెషల్గా ఈ వ్యాంపైర్లను నమ్మితే సెటిల్ అయిపోవచ్చు అంటుండగా ఆ యాంట్కి కోపం వచ్చి ఆ హీలర్ని అటాక్ చేసి నెట్టేస్తుంది. ఒక మనిషిని ఆ యాంట్ అటాక్ చేయడంతో కోపం వచ్చిన బేరు ఒక్కసారిగా అరిస్తే ఆ యాంట్ గజగజ వణికిపోతుంది. అంతేకాకుండా బేరు తన హీలింగ్ మ్యాజిక్తో ఆ హీలర్ని కూడా హీల్ చేస్తాడు. ఒక సమన్ చేసిన మాన్స్టర్ ఏ ర్యాంక్ హీలర్ అయినా నాకంటే బాగా హీల్ చేస్తుందా? అలా మొత్తానికి డంజన్ని క్లియర్ చేస్తూ బాస్ రూమ్లోకి ఎంటర్ అయితే అక్కడ ఒక నెక్రోమాన్సర్ బాసే కాకుండా తనకి కాపలా కాస్తున్న ఎన్నో మాన్స్టర్స్ ఉంటాయి. దానితో ఆ బాస్ పేరు ఆర్చిలిచ్ అని, తనకి కాపలా కాస్తుంది 10 డెత్ నైట్ మాన్స్టర్స్ అని, గతంలో ఇలాంటి ఒక ఆర్చిలిచ్ బాసే ఒక పూర్తి చైనీస్ గిల్డ్ని ఓడించి డంజన్ బ్రేక్కి కారణం కూడా అయిందని మనకి రివీల్ అవుతుంది. దానితో అలాంటి ఒక భయంకరమైన బాస్ని కేవలం ఏ ర్యాంక్ హంటర్స్ మాత్రమే ఉన్న మేమెలా ఎదుర్కొంటాం అని ఆలోచిస్తుండగా వెనక నుంచి బాస్ రూమ్లోకి ఎన్నో అన్డెడ్ మాన్స్టర్స్ కూడా రావడంతో వెంటనే ఆ దారిని బ్లాక్ చేయడానికి ఏ ర్యాంక్ హీలర్ తన సీక్రెట్ షీల్డ్తో ఆ డోర్ని మూసేస్తుంది. కానీ ఆ డోర్ని తన అలా 5 నిమిషాలు మాత్రమే మూసించగలనని చెప్పడంతో సాంగ్ జిన్వు లేకుండా ఈ డంజన్ క్లియర్ చేయొచ్చు అనుకోవడమేనా నేను చేసిన తప్పు? ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటుండగా సడన్గా తన వెనక భయంకరమైన మ్యాజిక్ ఎనర్జీతో ప్రత్యక్షమైన బేరుని చూస్తాడు. మీరు షాడో ఆర్మీ కదా? మోనార్క్ యొక్క పర్సనల్ ఆర్మీ అయిన మీరు మాపై ఎందుకు దాడి చేస్తున్నారు అని అడగడంతో బేరు నవ్వుకొని, ఎందుకంటే మోనార్క్ మమ్మల్ని ఎన్నుకున్నారు, నిన్ను కాదు. అసాధ్యం, ఇలా జరగకూడదు, దీనిని నేను స్వయంగా మోనార్క్కి తెలియచేస్తాను అంటుండగా ఒక్క సెకండ్లో బేరు బాస్ ముందు ప్రత్యక్షమయ్యి ఫుల్ పవర్తో అటాక్ చేసి, చావబోయే నువ్వు చాలా ఎక్కువే మాట్లాడుతున్నావు అంటూ ఆ బాస్ని నేల కంటించి తన చేతులతో ఆ బాస్ గుండెని చీల్చి బయటికి లాగి పిండేస్తాడు. దానితో ఒక్క దెబ్బకే బేరు ఆ బాస్ని అంతం చేస్తాడు. దానివల్ల డంజన్లో ఉన్న అన్డెడ్ మాన్స్టర్స్ అన్నీ కూడా అంతమవుతాయి. దానికి ఒక్కసారిగా అక్కడున్న హంటర్స్ అందరూ అంత భయంకరమైన బాస్ని బేరు ఒక్క దెబ్బకే ఎలా చంపాడు అని ఆశ్చర్యపోతారు. దానితో బేరు గట్టిగా కేకలు పెడుతూ తన విజయ బేరీని మోగిస్తాడు. అది బలమైనదని తెలుసు, కానీ మరీ ఎంత బలమైనదా? జరిగినవి చూసిన గిల్డ్ మాస్టర్ జాంగ్సు జిన్వు గిల్డ్తో పూర్తిగా ఒక అలయన్స్ని ఫామ్ చేస్తే బాగుంటుందేమో, అప్పుడు తను కష్టపడితే అందులో మనం లాభపడచ్చు కదా అనడంతో, మరి జిన్వు దానికి ఒప్పుకుంటాడా అని గిల్డ్మేట్ అడిగితే, ఒక గేట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా 8 మంది ఉండాలి కదా, కాబట్టి వాడికి కూడా మన అవసరం ఉంటుంది అని జాంగ్సు జిన్వు వాళ్ళ గిల్డ్కి సపోర్ట్ ఇస్తామనే పేరుతో జిన్వుని వాడుకుందామని ఒక ప్లాన్ వేస్తాడు. కట్ చేస్తే స్కూల్ బయట ఎంతోమంది పిల్లలు మరణించడంతో వాళ్ళ పేరెంట్స్ ఎంతో బాధతో విషాదిస్తూ ఏడుస్తారు. దానితో స్కూల్ నుంచి ముందుగా తప్పించుకున్న 213 మంది స్టూడెంట్స్ క్షేమంగా ఉన్నారని, కానీ తప్పించుకోలేకపోయిన స్టూడెంట్స్లో తను కాపాడిన 10 మంది తప్ప ఇంకెవరూ బతికి బయటపడలేదని, అంతేకాకుండా గత 6 నెలలుగా గేట్ల సంఖ్య తీవ్రంగా పెరగడమే కాకుండా ఎవేకన్ అవుతున్న హంటర్ల సంఖ్య కూడా పెరుగుతుందని
చైర్మన్ జిన్వూకి తెలియచేస్తాడు. ఇంతకీ మీరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? జపాన్, చైనా, యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ ఇంకా చాలా దేశాల నుంచి నిన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్న వారి అఫీషియల్ డాక్యుమెంట్స్ ఇవే. ఇవి కాకుండా ఇప్పటికే నేను అన్అఫీషియల్గా కొంతమంది కలుసుకున్నారని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. నిజం చెప్పాలంటే మా హంటర్ అసోసియేషన్కి వెళ్ళని ఆపే అధికారం ఏమాత్రం లేదు. మేము చెయ్యగలిగిందల్లా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని కాపాడడం మాత్రమే. హంటర్ సాంగ్ జిన్వూ, ఇకపై అంతా నువ్వు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని నాకు తెలుసు. కానీ నా భయమల్లా నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మన దేశం దానిని తట్టుకుని నిలబడగలదా అని. హంటర్ సాంగ్ జిన్వూ, నా శక్తిలో సాధ్యమైనది ఏదైనా మేము నీకు అందచేస్తాం. కాబట్టి కుదిరితే దయచేసి నువ్వు కొరియాలో ఉండగలవా? అఫీషియల్గా నీతో కలిపి 10 మంది ఎస్ ర్యాంక్స్ ఉండాలి. కానీ మనం 3 కోల్పోయాం. 2 మాన్స్టర్స్ చేతిలో చనిపోయారు. ఒకడు కొరియాని వదిలి వెళ్ళిపోయాడు. నిన్ను మేము కోల్పోకుండా ఉండడానికి హంటర్ అసోసియేషన్ ఏం చెయ్యడానికైనా సిద్ధం. కాబట్టి సాంగ్ జిన్వూ, దయచేసి నీకేం కావాలో చెప్పు. అలా అయితే ఇకపై భవిష్యత్తులో నేను హై ర్యాంక్ గేట్లలోకి ఎంటర్ అయ్యేటప్పుడు నేనొక్కడే ఎంటర్ అయ్యేలా చేయగలరా? నువ్వు నన్ను అడుగుతుంది గేట్లోకి ఎంటర్ అవ్వడానికి మినిమం ఎంతమంది మనుషులు ఉండాలనే రూల్ని తొలగించమనా? అవును, కనీసం ఎంతమంది ఉండాలనే రూల్ని పెట్టింది హంటర్ల భద్రత కోసమే. డంజన్లో ఎవరు వాళ్ళ ప్రాణాలని కోల్పోకూడదని ఆ రూల్ని పెట్టాం. ఆ రూల్ని ఇప్పుడు నీ కోసం నన్ను తొలగించమంటున్నావా? ఒకవేళ నువ్వు గిల్డ్ని సృష్టించడానికి కారణం కూడా అందరితో కలిసి గేట్లోకి ఎంటర్ అయితే వాళ్ళ ప్రాణానికి ప్రమాదమనా? అవును, నేను అడిగింది చేయడం కష్టమా? వీడు 1 మ్యాన్ ఆర్మీ. దానిని తీర్చడం కష్టమే, కానీ అసాధ్యం కాదు. దాని సంగతి నాకొదిలే. కట్ చేస్తే ఇదే టైంలో జిన్హోగాడు వాళ్ళ గిల్డ్లో చేర్చుకోవడానికి 3వ వ్యక్తిగా తనకి తెలిసిన కజిన్ ఇంకా ఒక సెలబ్రిటీ అయిన యూ సూహ్యూన్ని సెలెక్ట్ చేస్తాడు. ఎందుకంటే తనకి గిల్డ్ విషయాల్లో అంత ఇంట్రెస్ట్ ఉండదు. పైగా తను ఒక ఏ ర్యాంక్ హంటర్ కూడా. ముందు తను చేరడానికి ఒప్పుకోకపోయినా ఆ గిల్డ్ జిన్వూదని తెలిసాక వెంటనే ఒప్పేసుకుంటుంది. రే జిన్హో, నువ్వు చెప్పిన 3వ వ్యక్తి ఈవిడేనా? తినే నా కసిన్ యో సూహ్యూన్. వామ్మో, నేను నిజంగానే అసలైన జిన్వూని కలిసానా? అయితే ఏంటి, నువ్వు కూడా ఒక సెలబ్రిటీయే కదా? తిను ఒక ఏ ర్యాంక్ హంటరా? ఆ మిన్సుంగడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ని నాశనం చేసి మాయమైపోయిన హంటర్ మీరే కదా? ఏంటి, నువ్వు ఆశ్చర్యపోతుంది దానికా? అలా మొత్తానికి జిన్వూ తనని వాళ్ళ ఆజిన్ గిల్డ్లో 3వ మెంబర్గా చేర్చుకోవడానికి ఒప్పుకోవడంతో సోహ్యూన్ సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి ఒక సెల్ఫీ అడుగుతుంది. కట్ చేస్తే ఇదే టైంలో చైర్మన్ జిన్వూ అడిగిన కోరిక మేరకు రూల్ని తొలగించమనడంతో పిచ్చిగాని పట్టిందా? సమన్ చేసిన మాన్స్టర్లని మనుషులుగా లెక్కెట్టుకోవాలా? ఇందులో అర్థమే లేదు. పైగా ఈ రూల్ని మీరు సాంగ్ జిన్వూ తన గిల్డ్ని క్రియేట్ చేసిన వెంటనే నియమించమని అడుగుతున్నారు. దీని అర్థం మీరు వాడిని స్పెషల్గా ట్రీట్ చేయకపోవడం కాకపోతే ఇంకేంటి? హంటర్స్ అసోసియేషన్ ఉన్నది అందరి హంటర్స్ మంచి కోసం, కేవలం సాంగ్ జిన్వూ కోసం కాదు. అవును, మీరు చెప్పింది నిజమే. నేను వాడిని స్పెషల్గానే చూస్తున్నా. నేను మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఒక 20 మంది ఏ ర్యాంక్ హంటర్స్ ఉన్న అటాక్ ఫోర్స్, లేక హంటర్ సాంగ్ జిన్వూ ఒక్కడే ఉన్న అటాక్ ఫోర్స్, ఒక డంజన్ బ్రేక్ జరిగితే ఈ రెండిట్లో మీరు ఎవరిని పంపడానికి ఎంచుకుంటారు? సెనేటర్ గారు, ఈ మధ్య మీరు హంటర్స్ గిల్డ్ పక్కనే ఉన్న కొత్త అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యారని విన్నాను. దానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? పైగా అక్కడ అద్దెలు కూడా చాలా ఎక్కువ కదా. అది నా పర్సనల్. ఈ టాపిక్తో దానికి ఏ సంబంధం లేదు. అలా మీ భద్రత కోసమే చేశారు కదా. ఈ దేశం విషయంలో కూడా అదే వర్తిస్తుంది సెనేటర్ గారు. ప్రపంచం నలుమూలల నుంచి ఎన్నో గిల్డ్స్ మిస్టర్ సాంగ్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నాయి. ఇప్పుడు మనం వాడి కోరికని కాదంటే మీరు నిజంగా వాడు ఇక్కడే ఉంటాడనుకుంటున్నారా? సెనేటర్ గారు, నేను అడగాలనుకుంటుంది
మీరు మళ్ళీ మనందరికీ హ్వాంగ్ దోంగ్సు అమెరికాకి వెళ్ళిపోయిన రోజుల్ని గుర్తు చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు తనకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడంలో ఏ అర్థం లేదని మీరు అనుకుంటే, ఇంకోసారి ఎప్పుడైనా మన కొరియాలో ఒక ఎస్ ర్యాంక్ గేట్ ప్రత్యక్షమైనప్పుడు మీ ప్రాణాన్ని కాపాడడానికి ఎవరొస్తారో ఒక్కసారి ఆలోచించమని మనవి చేసుకుంటున్నాను అంటూ చైర్మన్ సెనేటర్కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే ఇదే టైంలో తను ప్రేమలో ఉన్న జిన్వు ఇంకొక అమ్మాయితో సెల్ఫీ దిగడం చూసిన చాహేన్ కోపంతో కుళ్ళుకుంటుంది. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ మన హీరో జిన్వు ఏం చెయ్యబోతున్నాడో, తన కోరికని హంటర్స్ అసోసియేషన్ నెరవేర్చిందో లేదో, తనని ఇంకొక అమ్మాయితో చూసిన చాహేన్ ఎలా రియాక్ట్ అయిందో వెంటనే చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన సోలో లెవెలింగ్ సిరీస్లో మొత్తం ఎన్ని రకాల మోనార్క్లు ఉంటారో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.